నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 8వ తారీఖు ఫిబ్రవరి నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు. ఈరోజు పుష్యమాస బహుళపక్ష త్రయోదశి తిథి ఉదయం 11:17 వరకు, తదుపరి చతుర్దశి తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 2:14 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 1:16 వరకు. మరల రాత్రి తెల్లవారుజామున 5:47 నుండి రేపు ఉదయం 7:12 వరకు. అమృతకాలం రాత్రి 8:28 నుండి రాత్రి 9:55 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:15 చంద్రోదయం రేపు తెల్లవారుజామున 6:14 చంద్రాస్తమయం సాయంత్రం 4:35 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:22 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుండి 3:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 9:38 నుండి 11:04 వరకు. యమగండ కాలం ఉదయం 6:46 నుండి 8:12 వరకు. ఈరోజు రతంతి కాళీ పూజ. దీనినే రతంతి చతుర్దశి అని కూడా పిలుస్తారు. రతంతి అంటే తల్లిలా అమితంగా ప్రేమించే తత్వం అని అర్థం. శక్తి ఆరాధకులు ప్రతి సంవత్సరం ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. బెంగాల్ రాష్ట్రంలో భక్తులు ఈ రోజు దక్షిణేశ్వర్ కాళీ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈరోజు మాస శివరాత్రి. బహుళపక్ష చతుర్దశి తిథి త్రయోదశి తిథితో కలిసి ఉన్న రోజు మాస శివరాత్రి ఆచరించడానికి ప్రశస్తమైన రోజు. శైవ భక్తులు ప్రతి బహుళ చతుర్దశి తిథి రోజు ఉపవాసం ఉండి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. జైన సాంప్రదాయం ప్రకారం ఈరోజు మేరు త్రయోదశి. జైనులకు ప్రధానమైన పండుగ. మొదటి జైన తీర్థంకరుడు ఋషభ దేవుడు నిర్వాణం పొందిన రోజు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.